ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మిత్రులు పెద్దలు పిడి నాయుడు గారు, అంకుల్ సోమశెట్టి వెంకటేశ్వర గారు, చైర్మన్స్ ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలండి. ముఖ్యంగా ఈరోజు బిడి నాయుడు గారికి పదవి రావడం అంటే మా ఇంట్లో ఇంకో ఫ్యామిలీ మెంబర్కి వచ్చినట్లు అనిపిస్తుందని. ఇది రెండోసారి చెప్పడం. అప్పుడు సోమశెట్టి వెంకటేశ్వర అంకుల్కి పదవి వచ్చినప్పుడు చెప్పిన, మరి పిటి నాయుడు గారికి వచ్చింది కదా ఇప్పుడు చెప్తున్నా. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో లాంగ్ అసోసియేషన్, మా ఫాదర్తో, పిటి నాయుడు గారితో, తర్వాత నాతో లాస్ట్ 5 ఏళ్ళు ఇంకా క్లోజ్గా అసోసియేట్ కావడం జరిగింది. ఎన్నో ఇష్యూస్ లో డిస్కస్ చేయడం జరిగింది. చాలా స్మార్ట్, కేపబుల్ పర్సన్. నేను ఎందుకు చెప్తున్నా స్మార్ట్ అంటే, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా చేశారు. అప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ఉంటే, సార్ ఇది లోకేష్ గారు నాకు ఇప్పుడే ఫోన్ చేశారు, చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు ఎవరు లోకేష్ గారు ఫోన్ చేసి ఇది చెప్పాలా లేదా కాదు కదా. సో హౌ టు గెట్ థింగ్స్ డన్ అనేది ఆ స్మార్ట్నెస్ ఆయనలో ఉంది. అందుకనే ఆ స్మార్ట్నెస్ నుంచే ఈరోజు రెండోసారి ఆయనకి ఎమ్మెల్సీ పదవి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఎవరు కూడా నాకు తెలిసి డిస్ట్రిక్ట్ లో నెగిటివ్ చెప్పడం కానీ, ఈయనకి ఈ రాదని చెప్పడం కానీ ఎట్లా జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరితో కలిసి మెలిసి పోయే వ్యక్తిత్వం ఉండే మనిషి కాబట్టి పిడి నాయుడు గారికి ఈరోజు ఆ పదవి రావడం అనేది ఐఎమ్ సో హ్యాపీ అండి. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేసేది ఉంది, ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి నేను మాట్లాడేప్పుడు అందరు చాలా మంది బీసీలు చాలా మంది వేదిక మీద ఉన్నారు. ఒకటి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏమంటే, కర్నూలు డిస్ట్రిక్ట్ లో, కర్నూలు నియోజకవర్గంలో బీసీ భవన్ అని చెప్పి చేయాల్సి ఉంది. 2014 నుంచి 19 లో ఫౌండేషన్ స్టోన్ వేశారు. లాస్ట్ 5 ఏళ్ళు ఎత్తిపోయింది. అందరు చాలా మంది బీసీలు ఉన్నారు, చైర్మన్స్ గా ఉన్నారు, ఎమ్మెల్సీలు అయినారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు. కొద్ది పోరాడి ఆ భవన్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి, అంటే నేను కృషి చేస్తున్నా. బట్ తిక్కారెడ్డి గారు చెప్పినట్లు ఎవరు స్థాయిలో వాళ్ళు కృషి చేస్తూ ఉంటే అది జరిగేదానికి ఆస్కారం, కొద్ది స్పీడ్ గా అయ్యేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. అందరూ కూడా ఆ బాధ్యత తీసుకోవాలని చెప్పి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే మన ఎమ్మెల్యే గారు ఉండే ఆదోని ఎమ్మెల్యే గారు బిడి నాయుడు గారు అంటే చాలా క్లోజ్ అని. సో నేను ఆదోని నుంచి వచ్చారని చెప్పారు. సో ఆయన పెద్ద మనిషి చేసుకొని ఇప్పుడు బిడి నాయుడు గారికి కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది. కాబట్టి అక్కడ ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఆ పర్సెంటేజ్ కానీ ఆ డిస్కషన్స్ లో పదవులు పంచుకునే దాంట్లో కొద్దిగా ఏదైనా ఉంటే, ఇప్పుడు మా బిడి నాయుడు గారు కూడా వచ్చారు కాబట్టి ఆయన పెద్ద మనిషిగా తీసుకొని మా మీనాక్షి నాయుడు గారికి ఏదైతే ఉందో అది సార్ట్ అవుట్ చేస్తే అక్కడ కార్యకర్తలు కూడా హ్యాపీగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఆయన పెద్ద మనిషి కొద్దిగా మనసు చేసుకొని చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఎందుకంటే కలిసి పోవాల్సిందే. ఇక్కడ మనం కార్యకర్తలు బీజేపీతోనో జనసేనతో వైరం పెట్టుకుంటే అది సరిపోదండి. అక్కడ క్లారిటీ ఉంది. పెద్దలు చంద్రబాబు గారు మననే చూసారు, ఇష్టానుసారం మాట్లాడితే మన దగ్గర మన పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. అదే కదా మన ఎవరో మాట్లాడిన ఇష్టానుసారం ఏం చేశారు, అదే ఆ పార్టీలో అయితే ఎంకరేజ్ చేసేవారు. మన పార్టీలో ఏం చేశారు, సస్పెండ్ చేశారు, కేసు పెట్టారు, లోపల పంపించారు. దట్ ఈస్ ద క్రమశిక్షణ పార్టీ ఏదన్నా ఉంది అంటే ఇండియాలో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అని నేను గొప్పగా గౌరవంగా, ఎందుకంటే వెరీ డిసిప్లిన్ పార్టీ. సో ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇంకా కార్యకర్తలు చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారు, లేదంటే సీనియర్ నాయకులు ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారు. వాట్ ఎవర్ ఆవేశంగా కాకుండా పాయింట్స్ గా నీట్ గా చెప్పుకోండి. ఎందుకంటే మన పదవులు ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంటాయి, కోరికలేమో 100 మంది పైన కోరికలు ఉన్నాయి. సో కొంతమందికి వస్తాయి, కొంతమందికి రాకపోవాలి. ఫ్యూచర్ లో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని ఓవర్ నైట్ ఏది మ్యాజిక్ షో కాదండి. సో స్టెప్ బై స్టెప్ అన్ని అవుతాయి. ప్రతి ఓరకు సారం అనేది ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.